హయాంలో మెడికల్ కాలేజీలు. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు, డొక్కా గారికి, గపూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా నారాయణ రెడ్డి గారు ఇక్కడ నమస్కారం అండి. ప్రభుత్వము సరే, ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అవకతవకలు, కొన్ని అనుకున్నవి జరగకపోవడము, హామీలు జరగకపోవడం, ఇట్లాంటి ఏ ప్రభుత్వానికైనా కొన్ని ఉంటాయి. వాటిని నిలదీయడం, వాటిని ప్రశ్నించడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఉద్యమాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం అనుకున్నది చేయకపోయినా, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యమాలు కూడా ఉంటాయి. కానీ ఈ రకమైన నెగిటివ్ ఇంటెన్షన్స్తో, ఒక రకమైన కాన్స్పిరసీతో, నాకు వేరే ఏమనాలి తెలియక జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండానే ఫిక్స్ చేస్తుంటే ప్రభుత్వం దాంట్లో పడి కొట్టుకుంటుంది అనే ఒక చర్చ జరుగుతోంది. సరే, గఫూర్ గారేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా, ఆయన అందుకే అంత చెల్లరైపోతున్నాడు అన్నట్టుగా ఆయన తన అనుమానమో లేకపోతే ఆయనకున్న సమాచారమో ఆయన వ్యక్తం చేశారు. సో ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది ఈ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలను? వెంకటకృష్ణ గారు, సార్, గపూర్ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సమాచారం మాకైతే అలాంటి సమాచారాలు ఏం లేవండి. మమ్మల్ని చాలా గట్టిగా మాట్లాడమని చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు కూడా ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. వెంకటకృష్ణ గారు, ఒకసారి చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియలు, ఉదాహరణకి ఆయన అజెండా ఫిక్స్ చేసేది మనకేంటండి? ఆయన అజెండాలు ఫిక్స్ చేసేది అసలుకి అతనికి అజెండా లేదు, ఒక జెండా లేదు, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు పోయి బెంగళూరులో కూర్చోవడం, ఒకరోజు రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో మాట్లాడడం, అంతవరకే సరిపోతా ఉంది. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ రైతుల గురించి కానీ, ఇక్కడ మహిళల గురించి కానీ, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి, దాని మీద ఏమన్నా మాట్లాడాలి, వాళ్ళకి మంచి చేద్దాం అనేటువంటి ఆలోచన ఉందా చెప్పండి? అంత శవరాజకీయాలు. ఎవరైతే ఏంటండి, ఇవాళ ఆ అబ్బాయి చనిపోయినంత మాత్రాన లాకప్ డెత్, సాయికృష్ణ, అది లాకప్ డెత్ను వదిలిపెట్టదు కదా ప్రభుత్వం. రేపు ఉదయం లేసి జగన్మోహన్ రెడ్డి అడిగినా అడగకపోయినా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం, ఎందుకు చనిపోయాడు అతను, ఏ విధంగా చనిపోయాడు, దాని గురించి ఆరా తీస్తుంది. దాని మీద ఎవరైనా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళందరినీ కూడాను తప్పకుండా కోర్టు పరిధిలో శిక్షకి అర్హులుగా చేసేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదండి. ఆయన ఏంటంటే ప్రతిదానికి కూడా ప్రజల గురించి ఏం మాట్లాడాలో తెలియదు, రాజకీయం గురించి అసలు ఏం మాట్లాడాలో తెలియదు. అన్నిటినీ కూడా డైవర్సిఫై పాలిటిక్స్, ఏదో ఒక డైవర్సిఫై చేస్తూ మన మనం కడుపుకుందాము, వారానికి ఒక రోజో 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఒక 2 నిమిషాలు టైం ఏంటి కరెక్ట్గా చెప్తాను ఆయన గురించి. మీరు ఒక్కసారి చూశారు, ఆయన అధికారంలో ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? అమరావతి గురించి నిన్న జరిగినటువంటి తాత్పర్యం ఒక్కసారి ఆలోచిస్తే, నేను అమరావతికి వ్యతిరేకిని కాదు, 33 ఎకరాలు ఇవ్వాల్సిందే, మేము కూడా దానికి మీతో కలిసి ముందుకు నడుస్తామని చెప్పినటువంటి మాటని మర్చిపోయాడు. అప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ వచ్చిన వెంటనే 3 రాజధానులు అని చెప్పి 30 తిప్పలు పెట్టాడు. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని, ఆ మహిళల్ని, వాళ్ళందరినీ కూడా వాడు పాదయాత్ర చేస్తానన్నా చేయలేదు. వాడు గుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి పోతానంటే వాళ్ళ సన్నిధికి పోనీలేదు. వాడు కోర్టు దగ్గరికి పోతానంటే వాళ్ళ అక్కడికి పోయేదానికి కూడా కేసులు పెట్టించాడు. లాస్ట్కి దళితులు, రైతుల మీద దళిత కేసులు పెట్టించినటువంటి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మనకు చెప్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రతి ఒక్క విషయంలో చక్కగా పరిపాలించుకొని పోతా ఉంది. కాకపోతే ఒకటేంటంటే, కాస్త ఏదైతే చర్య తీసుకోవాలో దాన్ని చట్టపరంగా తీసుకుందామని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మోడీ గారి ప్రభుత్వం, ఇవాళ మాధవ్ గారు కూడా బాగా చక్కగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చక్కగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకుందంటే సమయం పడుతుంది. ఉదాహరణకి ఇవాళ మాట్లాడుతున్నారండి, మేమనేది కూడా ఒక్క నిమిషం సార్, ఇవాళ రఘురామ కృష్ణరాజు కేసు తీసుకోండి. ఆ రోజున ఒక ఎంపీ గారుగా ఉండి ఆయన అన్ని ఇబ్బందులు పడితే త్రిపులారు, మరి ఆయన కేసు కూడా ఇప్పుడు దాకా నడుస్తూ ఉంది కదా. కోర్టు పరిధిలో ఆయన నడిచేటప్పుడు మనం కూడా దాన్ని వేచి చూడాల్సినటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఎందుకంటే కొంత సమయం వాళ్ళు ఏదో గమ్మునైపోయారు కదా అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నిజ నిజాలు బయటకు వస్తాయని చెప్పని ఏదైతే చట్ట పరిధిలో అటు పోలీస్ శాఖ కావచ్చు, అటు సిబిఐ కావచ్చు,
అటు ఈడీలు కావచ్చు, తర్వాతనే ఇవన్నీ బయటకు వస్తే దాన్ని ఏదో విధంగా పట్టుకుందామని చెప్పినటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా చూస్తున్నారు. మరి సాక్షాత్ ఆ రోజున ఎంపీ గారిని కొట్టినప్పుడు దిక్కు దివాణం లేదే కస్టోడియన్ టార్చర్లో, మరి ఆ రోజు మాట్లాడలేనటువంటి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. మేము ఇవాళ ఆ కుర్రోడు చనిపోయిన దానికి మేము వ్యతిరేకం కాదు, తప్పకుండా ఆ కుర్రోడు చనిపోయిన దానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తూ ఉన్నాం. కానీ ఈయనేదో పెద్ద గొప్పగా వచ్చినట్టు ఈయన చేసినటువంటి ఘనకార్యాలు తెలియదా? ఆ రోజు ఉన్నటువంటి సుధాకర్ని కానీ కేవలం ఆయన మాస్కులు అడిగాడని చెప్పిన ఒక డాక్టర్, దళిత డాక్టర్ని ఏ విధంగా మరి ఆ విధంగా చంపారో మనకు అందరికీ కూడా తెలుసు. అదే కాదు, సుబ్రహ్మణ్యం అని చెప్పినటువంటి ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ గారు సాక్షాత్తు డోర్ డెలివరీ తీశారు. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి డాక్టర్ సుధాకర్ మృతి విషయంలో మీ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. మీరు వచ్చినాక ఒకటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో కూడా ఆ లాయర్ గారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు వెంటపడి ఆయన సొంత ఇంట్రెస్ట్తో వెంటపడి వాళ్ళ కుటుంబం తరఫున కోర్టులో కేసేసి రచ్చ చేశాడు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చేసింది ఏమి లేదు ఆ విషయంలో కూడా. ఇంకా లేదు 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 వెంకటకృష్ణ గారు, చాలా మీరు అది చాలా తప్పుగా మీరు అనుకుంటున్నారు. కానీ మేము ఇంకా వెనకబడి ఉన్నామేమో అయితే కూడా ఎప్పుడు కూడా కాదు చార్జ్ షీట్ 1 ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, చార్జ్ షీట్ 1, చార్జ్ షీట్ 2, చార్జ్ షీట్ 3 అని చెప్పని ఆఖరా దాకా ఏమైనా నిజాలు వస్తే మొన్న ఏం జరిగింది సుబ్రహ్మణ్యం గారి కేసులో చేశారు కదా, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా గారి కేసులో కూడా ఎంపీ గారి కేసులో కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు కదా. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇబ్బంది పడ్డాం కాబట్టి మనకు చాలా ఈ చర్య తీసుకోలేదనేసి. ఇంతెందుకు లడ్డు కల్తీ విషయంలో చూస్తున్నాం, స్వయంగా ఆ రోజున అంటే ఏం లేదు సార్, ఎందుకు వస్తున్నాయి కాదు నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎందుకు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయంటే, మీరు అన్న రఘురామకృష్ణరాజుని పక్కనున్న హైదరాబాదులో ప్రభుత్వం వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న సిఐడి వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయి ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు కదా. మరి బీహార్లో ఉన్నది సేమ్ ఎన్డీఏ ప్రభుత్వమేగా. ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని విచారణకు తీసుకురాలేకపోయారు. అక్కడ ఉన్నది ఎన్డీఏే ప్రభుత్వమే ఆనాడు, అప్పుడు నితీష్ కుమార్ గారు సీఎం. ఫైనల్ గా అంతే. అంటే ఇటువంటి ఏమవుతుందంటే మీరు అనుకుంటున్నారు మేము చాలా మృదు స్వభావులము, మేము సాధు జంతువులము, మాది మంచి ప్రభుత్వము అని అనుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి మంచితనాన్ని చేతగాంతనంగా అవతల వాళ్ళు అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది అనేది గమనించాలని ఒక పాయింట్. రెండవది, ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి.